అందరి కళ్ళు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఈ ప్రాజెక్టు నిమిత్తమే కొన్ని లక్షల ఎకరాలకు తాగునీరు, కోట్ల మందికి తాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు. ఈ శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు తాగునీరు కావచ్చు, పోతిరెడ్డిపాడు ద్వారా కరువు నేల అయినటువంటి రాయలసీమ ప్రాంతానికి కావచ్చు, ఇటు తెలంగాణకు కావచ్చు, కింద ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు మూల కేంద్రం ఏదైనా ఉంది అంటే అది ఒక శ్రీశైలం ప్రాజెక్టే. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతము తుంగభద్ర నుండి 135,000 క్యూసెక్కులు, కృష్ణానది నుండి 3,15,000 క్యూసెక్కులు, మొత్తంగా 4,50,000 క్యూసెక్కులు నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనలతో ఈరోజు అధికారులు 4 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి సుమారుగా ఒక్కొక్క గేటు నుండి 28,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు కృష్ణమ్మ తల్లికి పూజలు నిర్వహించి శాస్త్రబద్ధంగా నీటిని కిందికి విడుదల చేశారు. అయితే వస్తున్నటువంటి ఈ 4,50,000 క్యూసెక్కుల నీటిలో 64,000 క్యూసెక్కులు 2 జల విద్యుత్ కేంద్రాల ద్వారా, అదే రకంగా 84,000 క్యూసెక్కులు 4 గేట్లు 12 అడుగులు ఎత్తడం ద్వారా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఈ సుందర దృశ్యాన్ని చూడడానికి శ్రీశైలం వచ్చినటువంటి భక్తులు, అదే రకంగా నీటి మీద ప్రేమ ఉన్నటువంటి నీటి ప్రేమికులు వివిధ ప్రాంతాల నుండి శ్రీశైలం ప్రాజెక్టు చేరుకోవడంతో పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది. ఆ నీటి విలువ తెలిసిన వాళ్ళకి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. ఇదే సందర్భంగా ముందు జాగ్రత్తగా రైతులు తమ పొలాలు సాగు చేసుకోవడానికి పోతిరెడ్డిపాడు ద్వారా ఎస్ఆర్బీసీ, తెలుగంగ ప్రాజెక్టు, ఈ వివిధ రకాలైన ఆ పక్క కల్వకుర్తి నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా, నీటిని వదలడం ద్వారా రైతులకు సకాలంలో పంటలు వేసుకోవడానికి, ఆగస్టు మొదటి వారంలోనే పంటలు సాగు చేసుకోవడానికి నీటిని అందిస్తున్నటువంటి అధికారులకు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇంత త్వరగా జూలై మాసము చివరి రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండడం అనేది చాలామందికి ఆశలు రేకెత్తిస్తుంది. పోయినసారి నాగార్జున సాగర్ కింద చూసుకుంటే పూర్తిగా పంట విరామం ప్రకటించినటువంటి పరిస్థితి నీళ్లు లేక, గత సంవత్సరం కేవలం ఆగస్టు నెల అదే రకంగా చూసుకుంటే 120 టీఎంసీల నీరు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే 187 టీఎంసీల మేర నీరు చేరుకోవడం, శ్రీశైలం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి మట్టం 210 టీఎంసీలు కావడం, పైన వస్తున్నటువంటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు నీటిని విడుదల చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మన శ్రీశైలం రిజర్వాయరు 29/7 ఈ రోజుకే నిండు కుండలాగా రావటం. మనం ఈరోజు 3 గేట్లు ఓపెన్ చేసి 10 అడుగుల హైట్లో ఓపెన్ చేసి సుమారు 80,000 క్యూసెక్లు మనము కిందకి నాగార్జున సాగర్కి ఇస్తున్నాము. నిజంగా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకు చాలా అదృష్టం, చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ తెలుసు, పోయిన సంవత్సరం చాలా
రైతులు నీళ్లు లేక రిజర్వాయర్లు నిండక చాలా ఇబ్బంది పడ్డారు. లాస్ట్ ఇయర్ హయ్యెస్ట్ వచ్చేలేకే దాదాపు మనకి 120 టీఎంసీ అండి, 865 మ్యాక్సిమం లెవెల్. అది కూడా ఆగస్టు 11వ తేదీకి అది హయ్యెస్ట్ వచ్చింది లాస్ట్ సీజన్లో. అటువంటిది ఇప్పుడు మన జూలై 29కే మనం దాదాపు ప్రజెంట్ 880 ఫీటు హైట్ ఉందండి. అట్లాగే మన టీఎంసీ కూడా దాదాపు ఒక 183 టీఎంసీ ఉంది. మనం రేపు కూడా మనకి డిశ్చార్జి మన సిడబ్ల్యూసి వాళ్ళ అంచనాల మేర కూడా ఈ ఫ్లడ్ దాదాపు ఒక 4 రోజులు దాకా కూడా ఉంటుందంటున్నారు. ప్రజెంట్ మనకి దాదాపు 3,20,000 మనకి జూరాల నుంచి వస్తూ ఉంది. అట్లాగే 1,40,000 మనకి సుంకేసు నుంచి వస్తుంది. మొత్తం దాదాపు 4.5 లక్షలు మనకి ప్రజెంట్ వస్తూ ఉంది. ప్రజెంట్ మనం ఒక 80,000 కిందకి మన నాగార్జున సార్కి ఇస్తూ ఉన్నాము. ప్రజెంటు మనకి ఈ సంవత్సరం మనం ఎర్లీగా చాలా ఆనందం. మనం జూలై మొదటి వారంలోనే మనం ఈ డ్యామ్ నిండటం వలన అయితేనేమి, ఇమీడియట్గా మా మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు ఆదేశాలతో, మా స్పెషల్ సిఎస్ గారు సాయిప్రసాద్ గారు, మా ఈఎన్ఎస్ గారు ఆదేశాలతో ఇమీడియట్గా మనం 850 టచ్ కాగానే మనం ఇరిగేషన్కి పోతిరెడ్డి బోర్డు ద్వారా మనం ఇమీడియట్గా వాటర్ తీసుకొని ప్రజెంట్ మన రాయలసీమలో రిజర్వాయర్లు అన్నీ కూడా దాదాపు డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి. కనీసం ఎటు డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది. ఈ టైంలో మనం పోతిరెడ్డి పౌడర్ ద్వారా ఇచ్చేసి మనం వెలుగోడు కానీ అట్లాగే గోరకల్లు, హౌకు రిజర్వాయరు ఇవన్నీ ఇమీడియట్గా మనం నింపుకుంటడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇమీడియట్గా మనం టీజీపీకి కానీ ఎస్ఆర్బీసీకి, కేసీ కెనాల్కి కూడా మనం జూలై మొదటి వారంలో ఈరోజు ఐఏబీ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. మన ప్రజాప్రతినిధులు కూడా మన డేటు ఈరోజు అనౌన్స్ చేస్తారు. మోస్ట్లీ ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా మనం 3 సిస్టమ్స్కి కూడా నీళ్ళు ఇచ్చుకొని ఎర్లీగా సాగు చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా మనం విజ్ఞప్తి, పోయిన సంవత్సరం మనం నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాము. అయ్యో మీ అందరికీ తెలుసు. నాగార్జున సాగర్కి అయితే కంప్లీట్గా క్రాప్ హాలిడే ఇవ్వటం జరిగింది. అట్లాగే మనకి రాయలసీమలో కూడా ఈ ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, టీజీపీకి కూడా సెకండ్ క్రాప్ రబీకి కూడా మనం ఇవ్వలేకపోయాం. అటువంటి పరిస్థితుల్లో ఈసారి టైంలో మనకి నీళ్ళు వచ్చినాయి. అన్ని రిజర్వాయర్లు కూడా మనం నింపుకుంటాము. రైతులందరూ కూడా చక్కగా వాటరు సద్వినియోగపరుచుకొని ఎటువంటి వేస్టేజ్ లేకుండా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విషయంలో మాకు నిజంగా మా మినిస్టర్ గారు చాలా అలర్ట్గా ఉన్నారు. పైనుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది ఏముంది, ఎవ్రీ 2 అవర్స్కి మా దగ్గర నుంచి రీడింగ్ తీసుకునేవాళ్ళు. అటు తీసుకొని ఎప్పటికప్పుడు మనకి ఇమీడియట్గా 854 రాగానే కేఆర్ఎంఈకి ఇన్ఫామ్ చేసి ఇమీడియట్గా పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుని ఇన్స్టెంట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ విధంగా మేము తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ 18,000 తీసుకుంటున్నాము. అన్ని రిజర్వాయర్లుగా నింపుతూ ఉన్నాము. ఈ సందర్భంగా మీ అందరికి కూడా అభినందనలు చెప్తా ఉన్నాం. థ్యాంక్స్. ऊपर